హాయ్ హలో నమస్తే, నేను మీ జెస్సీ. ఇవాళ సింపుల్గా పీతల ఎగురు ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మీ స్పైస్కి తగినట్టు కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చిన్న చింతపిక్క సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం తీసుకుని వేసుకోవాలి. మరొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1.5 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఎగరనివ్వాలి. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత కూర అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.